సో, ఈ క్వెషన్‌లో మనకి 2 కర్వ్స్ ఇచ్చి, ఆ 2 కర్వ్స్ మధ్య యాంగిల్ అనేది డిటర్మైన్ చేయమన్నారు. సో, మనకి ఎప్పుడైతే 2 కర్వ్స్ ఇచ్చి, ఆ 2 కర్వ్స్ మధ్య యాంగిల్ డిటర్మైన్ చేయమంటారో, ఆ యాంగిల్ డిటర్మైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ n1 ఇంటూ m2. సో, ఇక్కడ మనం యాంగిల్ ఫైండ్ ఔట్ చేయటానికి మనకి ఏదైతే కర్వ్స్ ఇచ్చారో, ఆ కర్వ్స్ యొక్క స్లోప్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం. సో, మనం ఫస్ట్ స్టెప్ మనం యాంగిల్ డిరైవ్ చేయడానికి మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది మెయిన్‌గా స్లోప్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఈ స్లోప్స్ ఏ పాయింట్స్ దగ్గర ఫైండ్ ఔట్ చేస్తామంటే, ఈ 2 కర్వ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఆ పాయింట్స్ దగ్గర మనం ఈ స్లోప్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసి, వాటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, మనం ఏదైనా కర్వ్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ డిటర్మైన్ చేయాల్సింది ఆ 2 కర్వ్స్ మధ్య పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డిటర్మైన్ చేసిన తర్వాత మనం ఆ 2 కర్వ్స్ మనకి ఏవైతే ఇస్తారో వాటి స్లోప్స్ డిటర్మైన్ చేయాలి. ఆ స్లోప్స్ డిటర్మైన్ చేసిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర స్లోప్ వాల్యూస్ అనేవి డిటర్మైన్ చేయాలి. సో, ఏవైతే మనకి థర్డ్ స్టెప్‌లో m1, m2 వాల్యూస్ వస్తాయో వాటిని డైరెక్ట్ టాన్ థీటాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాంగిల్ అనేది వస్తది. సో, మనం ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూసినట్లయితే మనకు ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్స్ ఏంటంటే 2y² మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 0, 3x² ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. సో, మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డిటర్మైన్ చేయడానికి మనకిచ్చిన ఫస్ట్ కర్వ్ ఈక్వేషన్‌ని మనం సింప్లిఫై చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ x రాసుకుంటాము. సో, రాసుకోవటానికి 9xని టువర్డ్స్ RHS తీసుకెళ్ళినట్లయితే 2y² ఈజ్ ఈక్వల్ టు 9x. 9ని LHS సైడ్ తీసుకెళ్తే 2y² బై 9 అనేది xకి ఈక్వల్ అయింది. బట్ మనకిక్కడ క్వెషన్‌లో స్క్వేర్ ఉంది. సో, x స్క్వేర్ ఫైండ్ ఔట్ చేసినట్లయితే 4y/4/81 అనేది x స్క్వేర్‌కి ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఏదైతే x స్క్వేర్ వాల్యూ వచ్చిందో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 4y/4/81 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. 3 వన్స్ 3, 27 టైమ్స్. సో, మనకిక్కడుంది 4y/4 ప్లస్ బై 27 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. మనం న్యూమరేటర్‌లో చూసినట్లయితే న్యూమరేటర్‌లో 4 అనేది కామన్ తీసుకోవచ్చు. తీసుకుంటే 4 ఇంటూ y/4/27 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో, 4 ఇటు సైడ్ తీసుకెళ్తే 0/4 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో, మనకి నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేది y/4/27 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ మనం ఎడిషన్ చేసినట్లయితే ఫ్రాక్షన్ ఎడిషన్ y/4 ప్లస్ 27y/27 ఈజ్ ఈక్వల్ టు 0. 27 ఇటు సైడ్ ఎళ్తే అగైన్ 0. సో, మనకి రిజల్ట్ y/4 ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్‌లో మనకి y కామన్ ఉంది. సో, y కామన్ తీసినట్లయితే y ఇంటూ y³ ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ మనకి RHS 0 ఈక్వల్ అవ్వటానికి ఎయిదర్ y అనేది 0కి ఈక్వల్ అయితే అవుతుంది. లేదంటే y³ ప్లస్ 27 అనేది 0కి ఈక్వల్ అయితే అవుతుంది. సో, వన్ సొల్యూషన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ అనదర్ y³ ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 27 ఇటు సైడ్ ఎళ్తే y³ ఈజ్ ఈక్వల్ టు -27. సో, -27ని మనం -3³ రాసుకోవచ్చు. ఇప్పుడు LHS అండ్ RHS కంపేర్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు -3. సో, మనకి y వాల్యూస్ వచ్చేసి 0 అండ్ -3. y వాల్యూస్ యూజ్ చేసి మనం x వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. సో, x వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి మనకిక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2y²/9 ఉన్న దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 2y²/9. సో, ఎప్పుడైతే y 0 అవుతదో 2 ఇంటూ 0/9 విచ్ ఈస్ 0. సో, మనకి ఎప్పుడైతే y 0 అయింది కూడా x కూడా 0 అయింది. సో, మనకి ఈ కర్వ్స్‌లో 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 0, 0. అండ్ ఇంకొకటి తీసుకున్నట్లయితే సో, ఇప్పుడైతే మనం y -3గా తీసుకున్నాం. మనం y ఈజ్ ఈక్వల్ టు -3. సో, ఎప్పుడైతే y -3 అవుతదో x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -3² బై
9. It is 2 into 9/9, which is 2. సో, మనకి ఎప్పుడైతే y -3 అయిందో x అనేది 2 అయింది. సో, మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 2, -3. సో, మనకి ఈ 2 కర్వ్స్ మీట్ అయినప్పుడు మనకొచ్చే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 2, -3. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది 2 కర్వ్స్ యొక్క స్లోప్. సో, స్లోప్ అంటే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది dy/dx వాల్యూస్. సో, ఫస్ట్ కర్వ్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కర్వ్‌లో ఉంది 2y² -9x = 0. సో, దీన్ని బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసినట్లయితే d/dx ఆఫ్ 2 ఇంటూ y² -9 ఇంటూ d/dx ఆఫ్ x = 0. సో, y² డిఫరెన్షియేషన్ అనేది 2y ఇంటూ dy/dx మైనస్ 9 ఇంటూ d/dx ఆఫ్ x అనేది 1. సో, 9 ఇంటూ 1 = 0. సో, మనకి 4y ఇంటూ dy/dx మైనస్ 9 0 అండి. 9 RHS సైడ్ తీసుకెళ్ళినట్లయితే 4y ఇంటూ dy/dx = 9. 4y ఇటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి dy/dx అనేది 9/4y ఈక్వల్. సో, ఇది మనకి వచ్చిన ఫస్ట్ కర్వ్ యొక్క స్లోప్. అంటే మనకొచ్చిన 1. నెక్స్ట్ మనం సెకండ్ కర్వ్ యొక్క స్లోప్ ఫైండ్ ఔట్ చేసినట్లయితే, సెకండ్ కర్వ్ యొక్క స్లోప్ సెకండ్ కర్వ్ కూడా సేమ్ మనం స్లోప్ ఫైండ్ ఔట్ చేయడానికి dy/dx అప్లై చేస్తాం. సో, మనకిచ్చిన సెకండ్ కర్వ్ అనేది 3x² + 4y = 0. సో, బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు dx డిఫరెన్షియేట్ చేసినట్లయితే 3 ఇంటూ d/dx ఆఫ్ x² ప్లస్ 4 ఇంటూ d/dx ఆఫ్ y = 0. అగైన్ 3 ఇంటూ d/dx ఆఫ్ x² అనేది 2x ఈక్వల్ అవుతది. ప్లస్ 4 ఇంటూ dy/dx = 0. సో, 6x ప్లస్ 4 ఇంటూ dy/dx = 0. మనం 6xని టువర్డ్స్ RHS తీసుకెళ్ళినట్లయితే 4 ఇంటూ dy/dx -6x ఈక్వల్ అవుతుంది. అగైన్ 4 టువర్డ్స్ RHS తీసుకెళ్ళినట్లయితే dy/dx -6x/4. 2 2s 2 3s. సో, -3x/2. సో, మనకిక్కడ ఏదైతే వచ్చిందో అది సెకండ్ కర్వ్ యొక్క స్లోప్. సో, మనం నెక్స్ట్ చేయాల్సింది మనకి ఏదైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందో, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఈ స్లోప్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయడం. సో, మనకొచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 2, -3. సో, M1 ఫైండ్ ఔట్ చేసినట్లయితే ఈ పాయింట్ దగ్గర dy/dx ఎట్ 2, -3 సో, 9/4 ఇంటూ y అనేది -3. సో, 9/-12 విచ్ ఈస్ 3/-4. అగైన్ M2 ఫైండ్ ఔట్ చేసినట్లయితే dy/dx ఎట్ 2, -3. మనకి M2 వచ్చేసి -3x/2. సో, x ప్లేస్‌లో మనం ఇక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో, -3 ఇంటూ 2/2 2 క్యాన్సిల్ -3. సో, మనకి ఇప్పుడు M1, M2 వాల్యూస్ కూడా ఉన్నాయి. మనం M1, M2 వాల్యూస్ తెలిసినాయి కాబట్టి మనం ఏవైతే M1, M2 వాల్యూస్ వచ్చినాయో వాటిని డైరెక్ట్ టాన్ థీటాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో, టాన్ థీటా అనేది M1 - M2/1 ప్లస్ M1 M2కి ఈక్వల్ అవుతుంది. సో, mod of -3/4 -3 డివైడెడ్ బై 1 ప్లస్ -3/4 ఇంటూ -3. సో, మనకి న్యూమరేటర్‌లో -3/4 + 3 ఉంది. థాట్ ఈస్ ఈక్వల్ టు 9/4 అండ్ డినామినేటర్‌లో మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9. 1 ప్లస్ 9/4 అనేది ఉంది. విచ్ ఈస్ 13/4. సో, ఇది 9/4 ఇంటూ
4/13కి ఈక్వల్ అవుతుంది. 4, 4 క్యాన్సిల్. మోడ్ ఆఫ్ 9/13 అనేది 9/13. సో, మనకిక్కడొచ్చిన టాన్ థీటా వాల్యూ అనేది 9/13. సో, మనకి కావాల్సింది థీటా కాబట్టి, మనం బోత్ సైడ్స్ టాన్ ఇన్వర్స్ అప్లై చేసినట్లయితే, టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 9/13. సో, టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ థీటా అనేది థీటా. సో, థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 9/13. సో, మనకిక్కడ ఏవైతే కర్వ్స్ ఇచ్చారో, ఆ 2 కర్వ్స్ మధ్య యాంగిల్ అనేది టాన్ ఇన్వర్స్ ఆఫ్ 9/13. సో, ఇప్పుడైతే మనకి 2 కర్వ్స్ ఇచ్చి, 2 కర్వ్స్ మధ్య యాంగిల్స్ ఫైండ్ ఔట్ చేయమంటారు. మనం టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు n1 - n2/1 + n1 n2 ఫార్ములా అప్లై చేస్తాం. సో, మనం ఆ యాంగిల్స్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర స్లోప్ వాల్యూస్ కావాలి కాబట్టి, మనం ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యాస్ వెల్ యాస్ స్లోప్స్ ఫైండ్ ఔట్ చేసి, తర్వాత ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర స్లోప్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసి, ఏవైతే వాల్యూస్ వస్తాయో అవి టాన్ థీటా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి కర్వ్స్ మధ్య ఉన్న యాంగిల్ అనేది వస్తుంది.